నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. టీడీపీ కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కు కూటమి శ్రేణులు అభిమానుల శుభాకాంక్షల వెల్లువ. పీడీసీసీ బ్యాంకులో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. ప్రకాశం జిల్లాను మొదటి స్థానంలో నిలిపేలా పీడీసీసీ బ్యాంక్ అధికారులు సిబ్బంది కృషి చేయాలన్న పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కమ్మేపల్లి సీతారామయ్య. కలెక్టర్ బంగ్లాలో నూతన సంవత్సర వేడుకలు. సమిష్టి కృషితో ప్రకాశం, మార్కాపురం జిల్లాలను ప్రగతి పథంలో నిలిపేలా కృషి చేద్దామన్న కలెక్టర్ రాజాబాబు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు న్యూ ఇయర్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో పాల్గొన్న కూటమి నాయకులు, కార్యకర్తలను జనార్దన్ ఆప్యాయంగా పలకరించారు. పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కమ్మేపల్లి సీతారామయ్య, బోడా చైర్మన్ షేక్ రియాజ్, ఏఎంసీ చైర్మన్ రాసగర్ల వెంకట్రావు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొఠారి నాగేశ్వరరావు, నగర అధ్యక్షుడు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట, నగర మహిళా అధ్యక్షురాలు పెద్దిశెట్టి వరలక్ష్మి, మహిళా నాయకురాలు ఒంగోలు, సంతనూతలపాడు, కొండపి, ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం నుండి తరలివచ్చిన పార్టీ శ్రేణులు జనార్దన్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు. పలువురు జిల్లా అధికారులు, ఉద్యోగులు, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం, ప్రభుత్వ ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది ఎమ్మెల్యేకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కోలా ప్రభాకర్ గారు జనార్దన్కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వారికి కూడా జనార్దన్ గారి తరఫున చైర్మన్ డాక్టర్ కమ్మేపల్లి సీతారామయ్య గారు, అదేవిధంగా రిమ్స్ చైర్మన్ నాగర్, వారికి కూడా జనార్దన్ గారి తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తారు. దయచేసి శుభాకాంక్షలు ఇప్పుడు మనంతా తెలియజేస్తున్నాం. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు సరస్వతి కాలేజ్ అధినేత వారికి కూడా భారీ గజమాల కేక్ కటింగ్ జరుగుతుంది. వారికి దామచర్ల జనార్దన్ గారు అయిపోయినటువంటి శుభాకాంక్షలు చెప్పినటువంటి వారు దామచర్ల జనార్దన్ గారి తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తారు. జనార్దనానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వారికి జనార్దన్ గారి తరపున ఎలమల్ల బాలకృష్ణ సంక్రాంతి సంబరాలు భోజనం ఓపెనింగ్ జరుగుతుంది. అక్క సీనియర్ నాయకులు అగ్గేరాజు గారు, ప్రకాశం జిల్లా గర్వించే మొట్టమొదటి అసలు సంక్రాంతి ఈవెంట్ తెలియజేస్తున్నాం. ఇప్పుడు సంక్రాంతి సంబరాలు బీజేపీ నాయకులు శ్రీనివాసరావు గారు మరియు వారి యొక్క కమిటీ భోజనం ఓపెనింగ్ చేస్తున్నారు. వారికి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. వారికి కూడా జనార్దన్ గారి తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వారికి కూడా దామచర్ల జనార్దన్ గారి తరఫున శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇచ్చేశారు. వారికి కూడా జనార్దన్ గారి తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గారి తరఫున మరీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇచ్చేశారు. వారికి ఎదురు రావద్దు, మెట్లు రాపండి, ఇక్కడ మెట్లే రాపండి, రాంబాబు మెట్లే రాబి డివిజన్ పెద్దిశెట్టి వరలక్ష్మి చంద్ర గారి ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దైత్య గారు, గుంజప రమాదేవి గారు అన్నకి దామచర్ల జనార్దన్ గారికి శుభాకాంక్షలు. దయచేసి వాలంటరీ దయచేసి కార్యకర్తలకు ఇంపార్టెన్స్ ఇవ్వండి. కార్యక్రమ సంస్థ కేక్ కటింగ్ జరుగుతుంది. వారికి కూడా దామచర్ల జనార్దన్ గారి తరఫున మరీది లీగల్ సెల్ రవీంద్ర గారు ఆధ్వర్యంలో చేస్తున్నాం. చాలా మంది ఉదయం నుంచి ఉంచుకొని ఉన్నారు కార్యకర్తలు, వారికి అవకాశం కల్పించవలసిందిగా మనం చేస్తున్నాం. కొండల గారు, అప్పారావు గారు 14వ డివిజన్ అన్నకి నూతన సంవత్సర శుభాకాంక్షలు గారు దర్శనానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వారికి కూడా దయచేసి శుభాకాంక్షలు చెప్పిన వరలక్ష్మి గారు ఆధ్వర్యంలో అన్నకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రసాద్ గారు, సార్ ప్రసాద్ గారు చూడండి. వారికి కూడా దామచర్ల జనార్దన్ గారు, ఆర్యవైశ్య సోదరులందరూ జనార్దన్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు గారి తరఫున మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మక్కెన్ శ్రీనివాసరావు గారు
దామచల జనార్దన్కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అదే సిఐ నాగరాజు గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వారికి కూడా జనార్దన్ గారి తరఫున నూతన సంవత్సరం తెలియజేస్తున్నారు. ముంతాజ్ గారు ముంతాజ్ శుభాకాంక్షలు చెప్పిన వారు దయచేసి వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాం. దయచేసి నాగేంద్రమ్మ గారు సీనియర్ నాయకురాలు జనార్దన్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాధా గారు 44 నాయకులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అన్న టూ సుబ్బారావు గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వారికి కూడా జనార్దన్ గారి తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఫోటో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారికి కూడా జనార్దన్ గారి తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. గారికి నూతన సంవత్సర 50వ డివిజన్ కోటపూరి కృపారావు గారు ఎస్టీ నాయకులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ గోపీనాథ్ చౌదరి గారు అనేక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వారికి కూడా దామచల జనార్దన్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వారికి కూడా జనార్దన్ గారు జనార్దన్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాలూకా సిఐ గారు జనార్దన్ గారికి నూతన సంవత్సర సుపరిషన్ బక్షి కాళీషా గారి ఆధ్వర్యంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జనార్దన్ గారి తరఫున నూతన సంవత్సర వాళ్ళ కమిటీ వారికి కూడా నూతన సంవత్సరం ప్రకాశం జిల్లా పొగాకు బోర్డు చైర్మన్ జయంత్ బాబు అదేవిధంగా డైరెక్టర్లు అందరికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా డిఫెన్స్ అకాడమీ చేస్తున్నాం. అనాటి నాయకురాలు అజముల్ షా గారి ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వారికి 72-27 దయచేసి ఆ బండిని అటు టీడీపీ గోపు వీరాంజనేయులు మల్లికార్జున ప్రభాస్ మనడు వారి ఆధ్వర్యంలో జనార్దన్ గారికి కోకోనట్ బాబు గారు కొత్త సంవత్సరంలో కొత్త ఒంగోలు చూస్తారని ఎమ్మెల్యే దామచల జనార్దన్ అన్నారు. ఎమ్మెల్యే నివాసం బీకే ఎన్క్లేవ్లో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో శుభాకాంక్షలు తెలిపి తన అభివృద్ధి ప్రణాళికను వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో అన్ని రకాల పథకాలు అమలు చేసినట్లు చెప్పారు. సంక్షేమ క్యాలెండర్ రూపొందించి తదనుగుణంగా కార్యక్రమాలను చేయడం జరుగుతుందన్నారు. 2026లో ఒంగోలులో పేదలకు పట్టాలు ఇచ్చి సొంత ఇంటికల నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. అమృత్ 2 పథకం కింద పైప్ లైన్ ఏర్పాటు చేసి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపనున్నట్టు తెలిపారు. పక్కా ప్రణాళికతో అభివృద్ధి పనులు మరింత వేగవంతం చేయనున్నట్లు చెప్పారు. రోడ్ల విస్తరణలో కొంతమందికి ఇబ్బంది జరిగినా ప్రజా శ్రేయస్సు కోసం చేపడుతున్నామని అన్నారు. కొత్త సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. 2025వ సంవత్సరం కంప్లీట్ చేసుకొని 2026వ సంవత్సరంలో నూతన సంవత్సరంలో ఇవాళ అడుగు పెట్టాం. ఇప్పుడే మేము ఉండే అపార్ట్మెంట్లో అంతా కూడా కేక్ కట్ చేసి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేశాం. ఒకటి, ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత దగ్గర 18 నెలలు అధికారంలో మనం ఉన్నాం. అధికారంలో ఉన్న 18 నెలలు కూడా ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా, ప్రజలకి అన్ని విధాల సౌకర్యాలు ఇచ్చే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమిలో మేము పనిచేస్తున్నామని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం 18 నెలల్లో మనం ఏం చేసామనేది కూడా ఒక క్యాలెండర్ కూడా రిలీజ్ చేసాం. ఏ విధంగా సూపర్ 6 పథకాలు రిలీజ్ చేసామో ఇవన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా తెలుగుదేశం అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటే తెలుగుదేశం. అభివృద్ధి కార్యక్రమాల్లో ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా మన నియోజకవర్గంలో కూడా చేస్తూ ఉన్నాం. ఈ 26లో ఇంకా అనేక కార్యక్రమాలు కూడా చేస్తాం. మెయిన్గా పేదవాళ్ళు ఎక్కడున్నారో పేదవాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉండాలనేదే మన ఉద్దేశం.
ఈరోజు అన్నీ కూడా రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ శానిటేషన్ విషయంలో కానీ అదేవిధంగా ఏ అయితే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా చేస్తాం. ఈ 2026లో పట్టాలు కంప్లీట్ చేస్తాం. చుట్టూది కూడా పైప్ లైన్లు కూడా అది కూడా మొదలు పెడుతున్నాం. ఈరోజు నగరంలో అన్ని ప్రాంతాల్లో కూడా డెవలప్మెంట్లో రోడ్స్ అన్నీ కూడా మనం ఎక్స్టెండ్ చేస్తా అన్ని విధాలకు కూడా చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి కొంతమందికి ఇబ్బంది జరిగినా కూడా మనం వాళ్ళ వ్యక్తిగతం కాదు, తప్పకుండా ప్రజల శ్రేయస్ కోసం ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉంది. తప్పకుండా ఒంగోలులో ఈ 2026కి మళ్ళా నూతన సంవత్సరం వచ్చే లోపలికి ఖచ్చితంగా ఒంగోలు కొత్త ఒంగోలుగా మీరు అందరూ కూడా చూస్తారని చెప్పి కూడా ప్రజలకు కూడా తెలియజేస్తూ ఈ కొత్త సంవత్సరంలో అందరం కూడా సంతోషంగా ఉండాలి, అందరం కలిసిమెలిసి పనిచేసుకోవాలి. అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో కూడా ఎక్కడా కూడా కాంట్రవర్షియల్ లేకుండా అందరం కూడా కలిసి అభివృద్ధి కార్యక్రమంలో ముందుకెళ్తాం. అదేవిధంగా ఈరోజు కొత్త సంవత్సరంలో అందరు కుటుంబాలు కూడా సంతోషంగా వాళ్ళు చేసే వ్యాపారాలు అన్నింటిలో కూడా ఆ భగవంతుడి ఆశీస్సులతోటి ముందుకు రావాలి, అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ కొత్త సంవత్సరంలో అన్నీ కూడా కొత్త రకంగా కొత్త పద్ధతుల్లో మళ్ళా కొత్త సంవత్సరం చేసుకునే లోపల ఖచ్చితమైన మార్పులు అనేది చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంకును రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపేలా సిబ్బంది కృషి చేయాలని పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామెపల్లి సీతారామయ్య అన్నారు. ఒంగోలులోని పీడీసీసీ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో సీతారామయ్య పాల్గొని సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న 35 బ్రాంచీల్లోని సిబ్బంది అందరూ సమిష్టిగా పనిచేసి జిల్లాలోని ప్రజాప్రతినిధులు అందరికీ మంచి పేరు తీసుకురావాలని సీతారామయ్య సూచించారు. బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని ఆధునీకరణ చేస్తున్నామని, త్వరలోనే ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో పాటు ఇతర ప్రజాప్రతినిధులతో ప్రారంభోత్సవం చేయడం జరుగుతుందన్నారు. 2026 నూతన సంవత్సరం పీడీసీసీ బ్యాంకు కుటుంబ సభ్యులందరూ ఆయురారోగ్యాలతో విరజిల్లాలని, విధి నిర్వహణలో ఉన్నత స్థానం పొందాలని ఆకాంక్షించారు. బ్యాంకు ద్వారా గృహ రుణాన్ని పొందిన బ్యాంకు అధికారికి చైర్మన్ డాక్టర్ సీతారామయ్య చెక్కును అందజేశారు. సీఈఓ శర్మతో కలిసి న్యూ ఇయర్ కేక్ కట్ చేసి 2026 డైరీ క్యాలెండర్ ఆవిష్కరించారు. డైరీ ఆవిష్కరణ చైర్మన్ గారి చేతుల మీదుగా, అదేవిధంగా సీఓ గారి చేతుల మీదుగా ఉంది. ఈ న్యూస్ ఓకే సార్. థ్యాంక్ యూ సార్. చైర్మన్ గారి చేతుల మీదుగా, సీఓ గారి చేతుల మీదుగా కేక్ కటింగ్ జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. Please come up. Please observe the background. క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. మేడం గారు చూడండి. బ్యాంక్ సిఇఓ గారు, మన బ్యాంక్ జేజీఎం అండ్ ఏజీఎంస్ చేతుల మీదుగా ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ చూడండి సార్. డైరీ ఆవిష్కరణ కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు ఈ బ్యాంకులో పనిచేసి రిటైర్ అయ్యి ఇంటి దగ్గర ఉన్నా కూడా కొత్త మన బ్యాంక్ గౌరవ చైర్మన్ గారు అయినటువంటి గౌరవ సిఇఓ గారు చైర్మన్ గారిని శాలువాతో
ఆ చెక్కుని గౌరవ చైర్మన్ గారు శంకర్ గారికి గౌరవ చైర్మన్ గారికి మరియు CEO ఇంకెవరైనా ఏపీసీసీబీఏ అసోసియేషన్ సభ్యులు ఓకే సార్ 2025కి వీడ్కోలు పలుకుతూ 2026 సంవత్సరానికి స్వాగతిస్తూ ఈ నూతన సంవత్సరం మనందరికీ మంచి జరగాలని, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, మీరు ఉన్నటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి ఆ స్థితి నుంచి ఇంకా మీకు పై స్థితిలోకి వెళ్ళాలని కోరుకుంటూ, అలాగే మనం బ్యాంకు చైర్మన్గా మనల్ని అంటే నన్ను అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గర నుంచి మనం చాలా వరకు మన CEO గారి కృషితో, అలాగే మన 35 బ్రాంచీల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తుల యొక్క కృషితో, అంటే వాళ్ళు మన CEO గారికి సహకరించి CEO గారు అనుకున్నటువంటి అంటే ఆ షెడ్యూల్, అంటే ఎట్లా మనం బ్యాంక్ని ప్రతి ఒక్క దానిలో అంటే డిపాజిట్స్లో కానీ, తర్వాత బిజినెస్లో కానీ, తర్వాత అంటే ఆ డెవలప్మెంట్లో బ్యాంక్ని ఎలా అభివృద్ధిలోకి తీసుకురావాలి, తద్వారా చైర్మన్ గారికి ఒక పేరు తీసుకొని వచ్చి, అట్లాగే మన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 13 మంది ఎమ్మెల్యేలకి ఒక మంచి పేరు తీసుకురావాలా, మన బ్యాంక్ని అభివృద్ధి పదవులు నడుపుకుంటూ అనుకొని ఆయన తీసుకున్నటువంటి ప్రతి ఒక్క దానికి మీ దానికి వాళ్ళు కూడా సహకరించి ఈ బ్యాంక్ని ఒక స్థితిలోకి, ఉన్నత స్థితిలోకి తీసుకొస్తున్నందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. నూతన సంవత్సరంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగం ప్రజల సమిష్టి భాగస్వామ్యంతో ప్రకాశం, మార్కాపురం జిల్లాలను ప్రగతి పథంలో నడిపేలా కృషి చేద్దామని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ప్రకాశం, మార్కాపురం జిల్లాల ప్రజలకు, అధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఒంగోలు కలెక్టర్ బంగ్లాలో 2026 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ రాజాబాబు దంపతులు న్యూ ఇయర్ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో విరజిల్లాలని ఆకాంక్షించారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, డిఆర్ఓ చిన ఓబులేసు, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, పలు శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు కలెక్టర్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సార్ చూడండి సార్ చూడండి మొత్తం వస్తారు. సార్ ఒక్క నిమిషం సార్ 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 మేడం ఓకే.
మేడం సార్ సార్ ఒక్క నిమిషం చెప్పండి సార్ 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 ఓకే సార్. ఒంగోలు వెంకటరమణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, డాక్టర్ కామేపల్లి చంద్రశేఖర్, డాక్టర్ కె రమాదేవి, డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి సిబ్బందితో కలిసి కేక్ కట్ చేశారు. స్వర్గీయ డాక్టర్ కెవి రమణారావు దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ రత్నావళి, వైద్య బృందం, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. సరే అక్కడ బాబు కొంచెం అనుకురా కొంచెం అందరికీ మా వెంకటరమణ నర్సింగ్ హోమ్ సిబ్బందికి అట్లనే మా వైద్య బృందానికి ప్రతి ఒక్కరికి మా పేషెంట్స్కి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలానే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. మన ప్రకాశం జిల్లా ప్రజలందరికీ, తర్వాత మా మిత్రులు అయిన డాక్టర్లకి, మా స్టాఫ్కి అందరికీ కూడా ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరూ ఆరోగ్యంతో ముందుకెళ్లాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. జిల్లా ప్రజలందరికీ కూడా వెంకటరమణ తరపున డాక్టర్స్, స్టాఫ్ అందరూ ఈ నూతన సంవత్సరంలో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మంచిగా పని నేర్చుకొని ఇంకా వాళ్ళ స్కిల్స్ బాగా డెవలప్ అవుతా హెల్త్ బాగుండి అందరం ముందుకెళ్ళాలని ఆశిస్తూ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. ఐ విష్ యూ ఆల్ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. అందరూ కూడా క్రొత్త సంవత్సరాలు పాత పెడతా ఉంటాయి, కానీ దేవుడు నూతన వాత్సల్యము, అనుదినము నూతన వాత్సల్యాన్ని చూపే దేవుడు. ప్రతిదినము కూడా మనకి ఒక న్యూ డే బిగినింగ్ అవుతుంది. ప్రతిరోజు మనం గుడ్ మార్నింగ్ చెప్పాల్సిందే. కాబట్టి ప్రతి దినాన్ని కూడా మనం నూతనంగా ఆయన కృపలో, దేవుని కృపలో మనం ఉంటూ, దేవుని ప్రణాళికలో కూడా మనం ఉంటూ, మరి అధికారులకు అలాగే మన పెద్దలను గౌరవిస్తూ ఒక మంచి కొత్త మనసుతో, కొత్త తీర్మానాలతో, కొత్త ఆలోచనలతో, కొత్త మార్గంలో
మనమందరము వెళ్ళాలని, దేవుడు శాంతిని, సమాధానాన్ని, ఐక్యతను, సఖ్యతను అనుగ్రహించాలని మంచి ప్రణాళికలతో మరి పాత వాటిని, చెడుని జ్ఞాపకం చేసుకోకుండా మన జీవితంలో సంతోషము, మన జీవితం సంతోషం కలిగే విధంగా ఉందా, దేవుడు మనకి ఏమైనా నేర్పిస్తూ ఉన్నారా ఈ గత సంవత్సరంలో? ఒంగోలు ధారావారి తోటలోని కార్యాలయంలో అభిమానులు, పార్టీ శ్రేణులు నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో ఏపీ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ పాల్గొన్నారు. న్యూ ఇయర్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కొండపి నియోజకవర్గం నుండి కూటమి నాయకులు, కార్యకర్తలు, పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఆత్మీయ బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సత్యకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు. పలువురు అధికారులు, ఉద్యోగులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తన మీద అభిమానంతో వచ్చిన ఆత్మీయ బంధుమిత్రులందరికీ సత్య కృతజ్ఞతలు తెలిపారు. రెడీ? కొనుక్కొని ఇందాక 8ంటికి లేచా లేవలా చెప్పే తర్వాత ఇంటికి వచ్చా ఏకున్నా నూతన సంవత్సరం సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నివాసం బీకే ఎన్క్లేవ్ పార్టీ శ్రేణులు, అభిమానులతో కిక్కిరిసింది. జనార్దన్కు శుభాకాంక్షలు చెప్పేందుకు పోటీ పడ్డారు. క్యాంపు కార్యాలయంలో న్యూ ఇయర్ కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే జనార్దన్ పేరు పేరున ఆప్యాయంగా పలకరిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, పలువురు అధికారులు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొఠారే నాగేశ్వరరావు, వడా చైర్మన్ షేక్ రియాజ్, ఏఎంసీ చైర్మన్ రాజగర్ల వెంకట్రావు, నగర పార్టీ అధ్యక్షుడు బండారు మదన్, నాయకులు కామెపల్లి శ్రీనివాసరావు, తెలుగు మహిళా ప్రతినిధులు, కార్పొరేటర్లు శుభాకాంక్షలు తెలిపి ఆయన్ను సత్కరించారు. స్టార్ట్ అవ్వాలి.
ఒంగోలు మంగమూరు రోడ్డులోని క్యాంపు కార్యాలయంలో సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్కు పార్టీ శ్రేణులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు ఏర్పాటు చేసిన న్యూ ఇయర్ కేక్ను కట్ చేశారు. ఏపీ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, పలువురు అధికారులు, ఉద్యోగులు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్కు న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. ఆగండి. రామచంద్ర గారు, లేడీ మైన్స్ విజిలెన్స్ గారు రామచంద్ర గారు, సురేష్ రెడ్డి గారు, దయచేసి స్వీట్ 1 by 1 కలిసి వెళ్ళండి. 1 by 1 కలిసి బాయ్. అందరూ చూడాలి సార్, చూడాలి. భవానీ ప్రసాద్ గారు, అందరూ ప్రసాద్ అట్టించాలని బాగా ఒక్క నిమిషం బాయ్. మీరు 1 by 1 ప్రగతినగర్ మహిళలు, ప్రగతినగర్ వాళ్ళందరూ ఓకే. రావులపల్లి సురేష్, రాష్ట్ర సెక్రటరీ అరకా స్వాములు గారు, నూతన సంవత్సరంలో ప్రజలందరికీ మంచి శుభాలు జరగాలని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆకాంక్షించారు. రామనగర్ 2వ లైన్లోని మాగుంట కార్యాలయంలో అభిమానులు ఏర్పాటు చేసిన నూతన సంవత్సర కేక్ను ఆయన కట్ చేసి పంచిపెట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువ నాయకులు నారా లోకేష్ రాష్ట్రాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారి పాత్ర వారు పోషిస్తున్నారని తెలిపారు. పెద్ద దిక్కుగా ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాభివృద్ధికి ఎంతో తోడ్పాటు అందిస్తున్నారని తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు ఎంపీ మాగుంటను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అయినాబత్తిన ఘనశ్యాం, తాత ప్రసాద్, రంగసాయి, బెల్లం సత్యనారాయణ, జరుగుమల్లి ఎంపీపీ బెల్లం నిర్మల, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, కమిషనర్ కోడూరు వెంకటేశ్వర్లు, వీసీ రెడ్డి, సీనారెడ్డి, చుండి శ్యామ్, సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ ఏవి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఒకసారి నువ్వు ఇక్కడ ఈ కెమెరా ఓకే ఓకే సార్ సార్ ఓకే రెడీ ఇలా చూడండి స్మైల్ సార్ చూడాలి రెడీ రెడీ పాప ఇలా చూడాలి సార్ ముందుకు రండి రెడీ రెడీ సార్ ఇలా చూడాలి ముందుకు రా 2025 సంవత్సరానికి మనం వీడ్కోలు పలికి 2026 సంవత్సరానికి మనం ఆహ్వానం పలికి సంతోషంగా రాత్రి 12 గంటల తర్వాత 2026 సంవత్సరం వచ్చిందని ఆనందంగా ఇక్కడ గడుపుతున్న సోదరులందరికీ కూడా సోదరిమణులకి అందరికీ మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన అధికారులందరికీ కూడా మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుతున్నాను. 2026 సంవత్సరంలో ప్రతి ఒక్కరికి శుభం కూడా జరుగుతుంది అనేది అందరి నమ్మకం. అది అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన యువనేత నారా లోకేష్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో కూడా ఎటువంటి పాత్ర తీసుకుంటున్నారనేది అందరికీ తెలిసిన విషయమైంది. అందరూ కలిసి కట్టుగా కూడా పనిచేస్తేనే మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే దాని కొరకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు కూడా వారి పాత్ర కూడా వారు పోషిస్తూ అందరికీ పెద్ద దిక్కు అనేది మన నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ అంటేనే అత్యంత ప్రియమైన రాష్ట్రాన్నిగా వారు కూడా భావించి ఏ విధంగా నిధులు ఇవ్వాలని తీసుకురావడం జరుగుతున్నది. ఒంగోలు బీకే ఎన్క్లేవ్లో నూతన సంవత్సర సంబరాలు అంబరాన్ని అంటాయి. బీకే ఎన్క్లేవ్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సాహభరితంగా జరిగిన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో సుమారు 300 కుటుంబాలతో పాటు ఎమ్మెల్యే దామచల జనార్దన్ పాల్గొన్నారు. డీజే మ్యూజిక్తో కేరింతలతో హోరెత్తిస్తూ నృత్యం చేస్తూ ఆటపాటలతో వేడుకలు ఎంజాయ్ చేశారు. చిన్నారులు యువత ఎమ్మెల్యే దామచల్ల జేజేలు కొడుతూ ఉత్సాహపరిచారు. డీజే మ్యూజిక్తో కేరింతలతో హోరెత్తిస్తూ నృత్యాలు చేస్తూ ఆటపాటలతో వేడుకలు ఎంజాయ్ చేశారు. చిన్నారులు యువత ఎమ్మెల్యే దామచర్లకు జేజేలు కొడుతూ ఉత్సాహపరిచారు.
మళ్ళీ పవన్ మూడు 300 కుటుంబాలు దాదాపుగా ఉంటున్నాయి. ఇది ఒంగోలులోనే అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ. మా అదృష్టం ఏంటంటే మా బీకే ఎన్క్లేవ్ కమ్యూనిటీలో గౌరవనీయులు ఎమ్మెల్యేగా శ్రీ దామంచర్ల జనార్దన్ గారు కూడా ఉండటం జరుగుతుంది. ఇక్కడ నూతన సంవత్సర వేడుకలు ఎంతో ఘనంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తాము. ఈ సంవత్సరం కూడా చాలా ఇంతకు ముందు కన్నా కూడా ఇంకా ఎక్కువ స్థాయిలో ఇవి నిర్వహించడం జరుగుతుంది. ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ కుల మత ప్రాంత భాష భేదాలు ఏమి లేకుండా, వయసుతో నిమిత్తం లేకుండా చిన్న పెద్ద అందరూ కూడా చాలా హుషారుగా ఈ నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొంటారు. అలానే భోజన వస్తువులు చక్కగా అన్ని ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. ఈ నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని, సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఈ 2026 సంవత్సరం జరిగిపోవాలని ఆశిస్తూ మా ఎమ్మెల్యే గౌరవనీయులు దామంచర్ల జనార్దన్ గారి ఆశీస్సులు, శుభాశీస్సులు మా కమ్యూనిటీ మీద, మా అందరి మీద ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఆ భగవంతుని అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. మా వాటర్ పైప్ లైన్స్ కానీ కొత్తవి, తర్వాత ఇంకా సోలారు ఈ 2026లో ఈ సోలారు ఎలక్ట్రిక్ సిస్టమ్ని కూడా ప్రవేశపెట్టాలని దాదాపుగా కాంట్రాక్టు టెండర్ కూడా ఖరారైంది. అలానే అనేక రకాలైన ఇక్కడ వసతులు పెంపొందించడానికి, ఇంకా ఉన్న వసతుల్ని చాలా అభివృద్ధి చేయడానికి 2026 సంవత్సరం మేము చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాము. మా ప్రయత్నాలన్నీ సఫలీకృతం కావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. కొండంత బలం మాకందరికీ గర్వకారణం. మేము మా ఎన్క్లేవ్లో ఎమ్మెల్యే గారు ఉంటున్నారు. ఎమ్మెల్యే గారితో మేము కూడా నివసిస్తున్నాము ఇక్కడ అనేది మాకు చాలా కొండంత బలము. తర్వాత ఒంగోలు అంటే మా బీకే ఎన్క్లేవ్ కన్నా కూడా ఒంగోలు నగరాన్ని ఆయన రూపురేఖలే మార్చడానికి కంకణం కట్టుకున్నారు. ఏ రకంగా ఒంగోలు నగరం కొత్త రూపు సంతరించుకుంటుందో అది ప్రజలందరికీ తెలిసిన విషయమే. అందువల్ల అందరం సంతోషంగా, అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. ఒంగోలు వైసీపీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకల్లో ఆ పార్టీ ఒంగోలు ఇన్ఛార్జి చుండూరి రవిబాబు నియోజకవర్గ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో అన్ని వర్గాల ప్రజలకు మంచి చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. పార్టీ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వరరావు, రమణారెడ్డి, బొట్ల రామారావు, ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, సిటీ ప్రెసిడెంట్ కఠారి శంకర్, కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్, పార్టీ నాయకులు ఆల రవీంద్రారెడ్డి, భూమిరెడ్డి రవణమ్మ, లీగల్ సెల్ అధ్యక్షులు నగరికంటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి సిద్ధారాఘవరావు నివాసంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో వ్యాపారులు, రాజకీయ నాయకులు, బంధుమిత్రులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి ఆయన్ను సత్కరించారు.
ప్రజలందరూ నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలతో ఉండాలని మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు ఆకాంక్షించారు. ముఖ్యంగా 2025 సంవత్సరం పూర్తి చేసుకుని 2026 సంవత్సరంలోకి రావటం జరిగింది. ఈ సంవత్సరం అన్ని విధాలుగా కూడా బాగుండాలని రాష్ట్ర ప్రజానీకానికి, ప్రకాశం జిల్లా ప్రజానీకానికి అందరూ కూడా మనస్ఫూర్తిగా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. జువెట్ రాఘవయ్య మార్టిన్ మెమోరియల్ చర్చిలో నూతన సంవత్సర ఎదుర్కోలు ఆరాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సీనియర్ పాస్టర్ కనమాల ప్రసాదరావు నూతన సంవత్సర ఆరాధన వాక్య సందేశాన్ని, వాగ్దానాలను సంఘస్థులకు అందజేసి కేక్ కట్ చేశారు. పాస్టర్ ఎంఎన్ రాజు, ట్రెజరర్ పి జరూషా, రవికుమార్, చైర్మన్ రాణా విజయరావు, సెక్రటరీ స్వరూప్, స్టాండింగ్ కమిటీ సభ్యులు, సంఘస్థులు పాల్గొన్నారు. కృపచేత మమ్మల్ని నా తండ్రి కాపాడి మాకు క్షేమకరముగా జరిగించినందుకు నీకు వందనాలు అయా. గడిచిన దినములలో మా ప్రియులు ఎంతమందినో కోల్పోయాము నా తండ్రి. మేమైతే నీ ఉచితమైన కృపచేత నా తండ్రి సజీవ లెక్కలో ఉంచి 2026లోకి మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. మాకై నీవు చేసిన మేలు నడిచెదను ఆయనకి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఏది ఏమైనా ప్రభువా అన్ని అనుభవాలతో 2025 ముగించబడుతుంది. దేవా, ఈ దినము, ఈ సంవత్సరము అనేకులకు లేదు ప్రభువా, నువ్వు మనకు అనుగ్రహించావు. నీ స్తుతి స్తోత్ర చెల్లిస్తున్నాను. ఒంగోలు గాంధీ పార్కులో పతంజలి పవర్ యోగా కమిటీ ఆధ్వర్యంలో 2026 ఆంగ్ల సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి అన్న థీమ్తో 2026 కొనసాగాలన్నారు. యోగా అభ్యాసం ద్వారానే ఈ రెండు సాధ్యమవుతాయని యోగా గురువు గోపాల్ రెడ్డి తెలిపారు. మురళి, ఆంజనేయులు, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. రామాంజీ, నాగార్జున స్పీకర్లో పాట ఒకటి పెట్టకూడదు? హ్యాపీ న్యూ ఇయర్ కదా.
అది కాదు ముఖ్యంగా ఎందుకంటే మేడం గారు ఒక నిమిషం చూడండి ఫ్యామిలీ అలా ఉండాలి అందుకే నాకు ఆశీర్వాదం అదేదో ప్రజెంట్ ఇవ్వచ్చు కదా నువ్వు అంతలా ఇది చదువుతున్నావు అంతే కదా లక్ష్మి. అద్దంకి నియోజకవర్గం ప్రజలకు, పార్టీ నాయకులకు, శ్రేయోభిలాషులకు, అధికారులకు వైసీపీ ఇన్ఛార్జి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో నాయకులు, కార్యకర్తల నడుమ ఆయన కేక్ కట్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, అక్రమ కేసులు పెరిగిపోయాయని, ఇక ముందు కార్యకర్తపై చెయ్యి వేయాలంటే ముందుగా నన్ను దాటుకొని వెళ్లాలని, అన్ని విధాలా పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని అశోక్ కుమార్ భరోసా ఇచ్చారు. మరో 3 ఏళ్లు కూటమి ప్రభుత్వం అరాచకాలు, కేసులు భరిద్దామని, తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, మనం ఏమిటో కూటమి నాయకులకు అర్థమయ్యేలా అప్పుడు జవాబు ఇద్దామన్నారు. కౌన్సిలర్లు, ఇన్ఛార్జీలు, పౌర నాయకులు స్టేజ్ రావాల్సిందిగా కూర్చున్నాం. టౌన్లో వివిధ పదవులు ఉన్న నాయకులు కూడా స్టేజ్ చాలా మంది ఉన్నారు. కార్యక్రమాన్ని దర్శించి కలిసిన వాళ్ళు స్టేజ్ ఖాళీ చేస్తే వేరే వెనక వాళ్ళకి అవకాశం ఉంటుందండి. కలిసిన వాళ్ళు కలిసినట్టుగా స్టేజ్ కింద ఉంటే దిగితే ఇంకోసం తీసుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు ఒకటే గుర్తు పెట్టుకోండి, 2029లో మనది ఒకటే లక్ష్యం, జై జగన్. మన అదృష్టం బాగుంటే గనక 2027లోనే రావచ్చు అనేమనండి. మీకు జరిగిన ప్రతి అన్యాయాన్ని, మీకు జరిగిన ప్రతి నష్టాన్ని మీరు ఆల్రెడీ డిజిటల్ బుక్ లో లాంచ్ చేసిన ప్రతి ఒక్కటి కూడా నా దృష్టికి వస్తున్నాయి. అద్దంకి నియోజకవర్గంలో ఏవేవైతే ఉన్నాయో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. టీడీపీ కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్కు కూటమి శ్రేణులు, అభిమానుల శుభాకాంక్షల వెల్లువ. పీడీసీసీ బ్యాంకులో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. ప్రకాశం జిల్లాను మొదటి స్థానంలో నిలిపేలా పీడీసీసీ బ్యాంక్ అధికారులు, సిబ్బంది కృషి చేయాలన్న పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కమెపల్లి సీతారామయ్య. కలెక్టర్ బంగ్లాలో నూతన సంవత్సర వేడుకలు. సమిష్టి కృషితో ప్రకాశం, మార్కాపురం జిల్లాలను ప్రగతి పథంలో నిలిపేలా కృషి చేద్దామన్న కలెక్టర్ రాజాబాబు. డి న్యూస్లో నేటి మాట. అందమైన చెరువును చూస్తే కొందరికి బురద కనపడుతుంది, మరికొందరికి వికసించే కమలం కనపడుతుంది. చూసే దృష్టిని బట్టి అనుభవం గోచరమవుతుంది. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.